హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ అరవ రమేష్ క్రేజీ ఛానల్ అండి. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. నేనైతే కిరాణా షాప్ ఓపెన్ చేశానండి. కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేసి 1 మంత్ అవుతుందండి. ఈ మధ్య బిజీగా ఉండి వీడియోలు పెట్టలేకపోయాను. మా షాపు ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. మా షాప్ వీడియో చూడండి. ఇదే అండి మన షాపు, దేవి ఫ్యాన్సీ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ అండి. ఇదిగోండి మా మిస్సెస్ ఇక్కడైతే కూరగాయలు సేల్ చేస్తుందండి. సాయంత్రం పూట ఇలా సరదా కూరగాయలు పెడతామండి. కూరగాయలు పెడితే సేల్ అవుతూ ఉంటాయి. తను కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. దేవి హాయ్ చెప్పు. ఇదండి మన షాపు. ఇలా వస్తే ఇక్కడ సీసీటీవీ ఇలా ఫిక్స్ చేశానండి. సీసీటీవీ సెటప్ అంతా ఇక్కడ ఇలా ఫిక్స్ చేశాను. చూడండి, ఇలా ర్యాక్స్ ఇలా పెట్టేసి ఇలా పెట్టుకున్నానండి. హోల్సేల్ రేట్కే ఇస్తున్నానండి ప్రజెంట్ అయితే. రిటైల్ షాప్ కాదండి మంది, హోల్సేల్ షాపు. ఇలా మళ్ళీ నెక్స్ట్ రూమ్ కనెక్టివిటీ పెట్టాను. ఇలా వస్తే ఇక్కడ స్వీట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ చాక్లెట్ ఐటమ్స్. షాపులకి హోల్సేల్గా ఇస్తానండి. ఇక్కడ నుంచి చిన్న చిన్న షాపులలో వచ్చి పట్టుకొని వెళ్తూ ఉంటారండి. ఇవన్నీ స్వీట్ ఐటమ్స్. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయండి. ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టానండి. ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్. ఇలా వస్తే ఇక్కడ చెప్పులు కూడా అమ్ముతున్నానండి. చెప్పులు ఇలా సేల్ చేస్తున్నాను. పోతే డ్రింక్స్ అండి, డ్రింక్స్ కూడా హోల్సేల్గానండి. మళ్ళీ ఇలాగ కనెక్టివిటీ ఉందండి ఈ రూమ్కి. మళ్ళీ కిరాణా షాప్లోకి మనం ఎంట్రన్స్ అవుతాం. ఇలా వచ్చి నా కౌంటర్ అండి ఇది. ఫ్రంట్ అండి ఇది. ఫ్రంట్ ఇలా ఉందండి. మొత్తం 3 రూమ్లు కన్స్ట్రక్షన్ చేశానండి. 3 రూమ్లో కూడా కిరాణా పెట్టా. ఒకటేమో డ్రింక్స్, స్వీట్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టారండి ఇందులో. ప్లస్ ఇందులో వాటర్ ప్లాంట్ పెడదామని ఉందండి. వాటర్ ప్లాంట్ అయితే పెడతాను త్వరలోనే. ఇందాక స్టోర్ రూమ్ కింద ఉపయోగించుకుంటున్నాను. ఇవి డీజిల్ పెట్రోల్ క్యాన్స్ అండి. ఇవి ఇక్కడ పిండి మిల్లు అయితే ఇక్కడ ఏర్పాటు చేశానండి. స్టాక్ కోసం అని ప్రజెంట్ వాడుతున్నా. నెక్స్ట్ ఇందులో మినరల్ వాటర్ ప్లాంట్ పెడతానండి. ఇలా వస్తే ఇదంతా మందేనండి. అక్కడ దాకా ల్యాండ్ చివర బోర్ వేయించారండి వాటర్ ప్లాంట్ కోసం. అటువంటి బోర్ అయితే అక్కడ వేయించాను వాటర్ ప్లాంట్ పెడదామనే ఉద్దేశంతో. ఇలా వస్తే ఇది రోడ్ అండి. రోడ్ పాయింట్లోనే ఉంటుందండి మన షాపు. ₹40 30 వాళ్ళ పీటీ. इधर 8 रुपये 50 और 50. इनका बात हम 30 है. मिठाई बात हम 30 है. ये 5 रुपये एक. 20 का ना 20 का.
8 रुपये में देने वाले इधर 5 रुपये नहीं 20 साइज वाला 10 दो जिल्ली 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 मिठाई 3 दिन आगे का मिठाई वाटना की जिल्ली मिठाई 3 दिन आ जाएगा 10 बात अभी 5 रुपये वरटी इतानु 3 చాక్లెట్ ఇస్తానే స్పెషల్ ఆఫర్ జిల్లి జిల్లి చిన్న జిల్లి వాట వాట గుడ్ల రకాల నాటకానికి ఇది రకాలుగా తయారు చేశారు కళ్ళు అయ్యా గుడ్లు ఇంకేంటా అంతే ₹20 దంసప్లు ఉండే ప్రదీప్ వెళ్ళిపోయింది దేవి ఏ ఇంటికాడ ఏం చేస్తున్నాడే వాడు ఇంటికాడ ఏం చేస్తున్నాడ చిన్న దంసప్లు ఉండే నలభై పోతే 60 बेच दीदी क्या 24 पीस बात बेच 24 था 24 टन 24 टन మొత్తం 26 అస్కే 26 పీకి బాగనే లెక్క వాడుతురుగా నన్న 12 మానేన జోడా తీసుకుంటాను డిస్కాత ఉడతన కటింగ్ పాయింట్స్ ఇది ಬೇರೆ ಕಟ್ಟಿಸಿ ಮೊತ್ತ ಮೇಲೆ 26 into 6 150 और 6 रुपये 26 150 160 इधर 160 ఇంకా బాత పీకి బాత తీసా పాట పాడినవా కొన్ని పాట పాడి దోమ తుంబ ये बेसर का बात हो तो मस्त तीसा पीकी बात ना बात असर हो तो मिठाई तीसा 10 रुपए की मिठाई तीसा चिल्लर मर बे नोडी कानी को अब तो 30 रुपए आता का 30 100 इकड़ के इधर 400 1
ట్రైబ్స్ అండి మిర్చి కోతకు వచ్చారు వాళ్ళు. ఇక్కడే మన దుకాణం దగ్గరికి వచ్చి సామాన్లన్నీ తీసుకుంటారు. ఒరిస్సా ట్రైబ్స్ అండి వీరు. 70 అబ్బానా ఏమనుకున్నావు మాది చెప్పరా చెప్పరా ఇడ్లీ రవ్వ తీసుకున్నావు కదా దానికంటే సూపర్ ఉన్నావంటే ప్యాకెట్ తీసుకో బాగుంది. ప్యాకెట్లో అడిగాక లేవు ఎందుకు లేవు ఉన్నా ప్యాకెట్ లేవు. ప్యాకెట్లో బాగుంది. అవును నేను అడిగితేనే లేదన్నాడు. 30 రూపాయలు దేంట్లో పడి పిల్లలకి. ఒకటేనా 10 రూపాయలతో 10. ఇంకా బాత అచ్చటేనా వాళ్ళది. బాత బాత తీసుకు ఈ 2 వంగ ఒకటే కదా టమాటా సుందర. బాత తీసి ఎరుపు తీస్తువా? హాయ్ ఆడుద్ది పీకి ఇలా వా. హాయ్ కుద్ద పీకి గే కుద నేను ఉంటాలే మీ దగ్గర. ఏమన్నా అడిగన్నయ్య వాళ్ళ వాసలో ఏం కావాలి పీకి మీకు? మాకు ఎలా బాత్ को सिर రెండింటికి వచ్చింది కానీ పిల్లలు వచ్చారండి. పిల్లలు లేరు, మా బేరం పోయింది. ఇందా రండి కూర్చుంది రండి. రేపు మీకు టచ్ ఫోన్ ఉంది కదా, వీడియోలు చూద్దరు కానీ మన వీడియోలు చూపిద్దరు కానీ. ಇಲ್ಲ ಬಾತది ತಿಂದಿರಾದೇನಾ ತಿಂದಿರಾದ ಇಲ್ಲೇ ಹಾಗೆ ಕೂಡ ಈಗ ಬಾ సరేలే. చూసారు కండి నా వీడియో. యూట్యూబ్ మీద వచ్చిన ఆదాయంతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టానని అయితే వీడియో పెట్టాను. చూసారుగా మొత్తం ఇదంతా గుర్తిదేనండి. యూట్యూబ్ మీద అయితే ₹1 కూడా నాకు ఆదాయం రాలేదు. చాలా వీడియోలు చేశాను, కనీసం ₹1 కూడా ఆదాయం రాలేదు. కనీసం నా ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు. ఇలాగా థంబ్నెయిల్ పెడితేనైనా చూస్తారు అనే ఉద్దేశంతో పెట్టాను ఈ వీడియో అయితే. యూట్యూబ్ మీద లక్షల ఆదాయం వస్తుంది అని నమ్మకం పెట్టుకొని అయితే మీ అమూల్యమైన టైంని అయితే వేస్ట్ చేసుకోకండి. యూట్యూబ్ మీద ఎంతో కష్టపడితే 100లో కనీసం ఒక 10 మందికి, ఒక 5గురికి 6గురికి మాత్రమే వస్తాయండి. ఆ లక్ అనేది ఉండాలి.
నాకులాగా టైం వేస్ట్ చేసుకోకండి. నేను యూట్యూబ్లో కనీసం ఒక 2-3 సంవత్సరాలు బట్టి తిరిగి వీడియోలు చేశాను. కనీసం నా ఛానల్ కూడా మానిటైజేషన్ కాలేదు. ఇక ఎందుకులే అని ఇంకా యూట్యూబ్ని మర్చిపోయి చివరిసారిగా వీడియో పెడుతున్నా. ఈ వీడియోనైనా ప్రజల్లోకి చేరాలి. ఎందుకంటే చాలా అమూల్యమైన టైం అంతా వేస్ట్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్, నా కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని కిరాణా షాప్ అయితే పెట్టాను. ఈ వీడియోని చూసి మనసారా ఆశీర్వదించండి.